రాత్రికాల ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడవైన మా పరమందున్న తండ్రి, నిరంతరము ఆరాధింపబడుతున్నవాడవు, నిత్యస్తుతులకు యోగ్యుడవు, కరుణామయుడ, దయామయుడ, నీ ఘనమైన నామమును బట్టి ఈ రాత్రి కాల సమయమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాము తండ్రి. ఉదయము మొదలుకొని అస్తమయము వరకు స్తుతింపబడదగవలసిన నామమును బట్టి, మీ నామమును బట్టి మిమ్మలను ఘనపరుస్తున్నాం. మమ్మలను గడిచిన కాలమంతటిలో మీ రెక్కల నీడను కాపాడి, నాయన ఈ పగలంతయును కూడా కాపాడి ఈ రాత్రి మాకు ఇచ్చినావు నాయన. 91వ కీర్తన 10వ వచనంలో నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదని చేసిన వాగ్దానం మాలో అనేకులకు మీరు నెరవేర్చినారు. నీ కృప వలన అపాయమేమీ లేకుండా బ్రతికే భాగ్యమిచ్చినావు. రోగమేమీ లేకుండా బ్రతికే భాగ్యమిచ్చినందులకు నిన్ను మేము ఈ రాత్రి సమయమున స్తుతిస్తున్నాం. నీ యొక్క ధర్మశాస్త్రాన్ని దీవారాత్రులు ధ్యానిస్తే వాడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండునని వాగ్దానం చేసినావు. నీ వాగ్దానము చొప్పున నాయన మేము దీవారాత్రులు నీ యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిలును ధ్యానించుటకు మా మనసును సిద్ధపరచండి. మాలోనే మీ యొక్క కుమారుడు ఆత్మ ద్వారా ప్రేరేపణ కలిగించండి. అనుదినము నీ గ్రంథాన్ని మేము పఠించే వారంగా, ధ్యానించే వారంగా, దాని ప్రకారంగా నడుచుకునే వారముగా మాకు మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ దినమందు ఎవరైతే నిరుపేదలుగా ఉన్నారో నాయన, ఈ రాత్రి నిద్ర పోకమునుపు వారు భోజనము చేయలేని స్థితిలోనున్నారేమో, ఆకలితో పడుకున్నారేమో, వస్త్రహీనతతో ఉన్నారేమో, చాలా దారిద్రత అనుభవిస్తున్నారేమో, ఇలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి మీ సహాయాన్ని అనుగ్రహించండి. అనేకుల ద్వారా పోషణము దయచేయండి. మీ కృప వలన వారు బహుగా కష్టపడి అభివృద్ధి నొందుకొనుటకు సహాయం చేయండి. వారి అవసరతలు అక్రతులన్నీ మీ కుమారుడిని యేసుక్రీస్తు నామములో తీర్చమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ప్రభువా, మీరు ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగ చేస్తానని పిలిచిన పిలుపుకు లోబడి ఈ దినాన్న పాపి వచ్చి రక్షణ పొందుకొనుటకు సహాయం చేయండి. ఈ రాత్రి నాయన మానసికంగా కృంగిపోయి మా పరిస్థితులు ఏమిటి అని తలపట్టుకొని నాయన చింతతో, దిగులుతో ఉన్నటువంటి కుటుంబాలలో ఉన్న నీ ప్రియులను జ్ఞాపకము చేసుకోండి. చింత యావత్తు నీ మీద వారు వేస్తున్నారు. వారిని ఆదరించండి. వారికి మీ శాంతిని, మీ సమాధానమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి నాయన వెంటిలేటర్ల పైన ఉన్నటువంటి రోగులందరికీ స్వస్థత ఇచ్చి త్వరగా కోలుకొని ఇంటికి చేరుకునే భాగ్యము దయచేయండి నాయన. ప్రపంచంలోనైనా ఏవైనా మరి యుద్ధాలు ఇంకానూ పెరుగుతున్నవి నాయన. రఫా అంతా ఖాళీ చేయాలని వార్తలు వింటున్నాం నా తండ్రి. ఒక పక్కన ఉక్రెయిన్ యుద్ధం జరుగుతూనే ఉంది నాయన. ఒక పక్కన నాయన వరదలతో ఆయా దేశాలు మునిగిపోతూ ఉన్నవి ప్రభా. మనుషులు నాయన ఒకరినొకరు పొడుచుకొని చచ్చేటట్లుగా నాయన మరి ఈ యొక్క కాలం కనపడుతోంది, దుర్దినములుగా కనపడుతున్నవి. ఇవన్నిటిని బట్టి మీ కుమారుని రాకడ అతి సమీపముగా చేసి ఉన్నావని నమ్ముతున్నాం తండ్రి. రక్షణ పొందుకోవలసిన వారు, నీలోనికి రావలసిన వారు అనేకులుంటుండగా సహాయం చేయండి. ఈ రాత్రి నాయన పల్లెటూరుల్లో నివాసం ఉంటున్న వారు నిన్ను గురించి తెలుసుకొనక అజ్ఞానముతో ఉన్నారు. ఆయా స్థలాల్లో చదువుకున్న వారికి నాయన నీ నామము నిమిత్తము మంచి పుస్తకాలు కాక వ్యతిరేకమైన పుస్తకాలు వెళ్తున్నాయి. అలాగే నాయన వారు ఉన్నటువంటి నాయన మీడియా
ఆ యొక్క టచింగ్ అంతా కూడా నైనా నీ నామమునకు వ్యతిరేకమైనవి ఉంటుండగా ఈ రాత్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. వాటి మీద పనిని పెట్టింది అపవాదినైనా ఆ పని వారిని అందరినీ నివారింప చేయండి. ఏ ఒక్క పాపి నశించకుండా నాయన మతోన్మాదమైనటువంటి క్రియలో కూరుకున్నటువంటి వారిని మీరు ఈ రాత్రి లేవనెత్తండి నాయన. అపోస్తులుడైన పౌలుని మీరు లేవనెత్తినారు, అలాగా అనేకులను లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం. మా దేశమునకు మంచి ప్రభుత్వమును మీ నామములో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీ సేవకులు బహుధైర్యముతో సువార్తను చెప్పే అవకాశమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. విదేశాల్లో డ్రైవర్లుగా ఉన్న వారిని, నాయన కంపెనీల్లో పనిచేస్తున్న వారిని ఆయా రీతులుగా నీ ప్రియులు కష్టపడుతుంటుండగా సహోదరులను దర్శించి వారికి మీ యొక్క కృపాభాగ్యము దయచేయండి. నాయన కొందరు కుటుంబాలు నాయన మరి ఎన్నో ఇబ్బందులు ఇక్కడ ఉంటుండగా ఆ ఇబ్బందులు సాల్వ్ చేసుకొనుటకై అక్కడికి వచ్చినారు. నాయన ఇక్కడ పనిచేస్తున్న నీ ప్రియులందరినీ కూడా దర్శించుమని ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబంలో నెమ్మదినివ్వండి, సంతోషము దయచేయండి. బిడ్డలు బాగుగా మరలా విద్యా సంవత్సరం ప్రారంభ దినాల్లో బాగుగా చదువుకునటానికి మీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా దేశం చుట్టూ, మా దేశ సరిహద్దుల చుట్టూ మీ కంచి ఉంచి కాపాడమని, భారతదేశాన్ని అభివృద్ధి పరచమని, భారతీయులందరినీ దీవించి అగ్ని గంధకముల గుండము తప్పించుకునే భాగ్యములో మీ నామములో నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ దేశమందు వీచుచున్న మీ గాలును బట్టి, మీ సూర్యకాంతిని బట్టి, మీ వెలుతురును బట్టి, మీ ప్రకృతిని బట్టి అంతటిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ఈ దేశంలో నివసించుచున్న ప్రతి పౌరుడు కూడా మీరే నిజమైన దేవుడని తెలుసుకున్నట్టుకై హృదయ నేత్రములు తెరవమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి నాయన ఇగో శ్రమపడి ప్రయాణాలు చేసి కష్టపడి వారి డ్యూటీలు, ప్రయాణాలు, వ్యాపారాలు అన్నీ ముగించుకొని ప్రవ్వా మరి ఇగో నాయన నిద్రకు వచ్చినారు. నాయన సుఖ నిద్రను దయచేయండి, మీ కృపను అనుగ్రహించండి. ప్రతి విధముగా మీ సహాయం అందరికీ దయచేయమని ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క దయ సదాకాలము మీకు తోడుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ గుడ్ నైట్ అండి.